గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధానిగా పేరుగాంచిన కేజీహెచ్ని కుంటుని పడేసేది కూటమి ప్రభుత్వం. అసలు ఎట్టి పని పరిస్థితుల్లోనే ఏ సర్జరీస్ చేసినా ఏమి ఆపరేషన్ చేయాలని ఎటువంటి ఎక్విప్మెంట్ అయితే లేకుండా కేజీహెచ్ని అయితే ఒక మరుగున పడేశారని చెప్పి వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత వాసుపల్లి గణేష్ కుమార్ అయితే నిరసన అయితే వ్యక్తం చేశారు. సార్ చెప్పండి, ఏం చెప్తారు కేజీహెచ్ కోసం? కేజీహెచ్ జగన్మోహన్ రెడ్డి గారి ఆయంలో ఇట్స్ ఎ బ్లూ ఐడ్ చైల్డ్ ఆఫ్ ది జగన్మోహన్ రెడ్డి గారు. 500 కోట్ల రూపాయలు ఈ హాస్పిటల్ని రీవ్యాంప్ చేశారన్నమాట. ఏసీ ఆపరేషన్ థియేటర్స్, ఏసీ రూమ్స్, ఏసీ ఎమర్జెన్సీ హాల్స్, ఎమర్జెన్సీ డబల్ హాల్ పెట్టడం. ఓకే, క్యాజువాలిటీ దగ్గర ఏమో పడిగోపులు కాస్తున్నటువంటి అందరికీ కూడా ఒక మంచి నీరుని ఇవ్వాలి, ఏసీ నీరుని ఇవ్వాలి అని ఎంతో రీవ్యాంప్ చేసిన అంటే నాకే సో ప్రౌడ్ దట్ టైమ్ యాజ్ అన్ ఎమ్మెల్యే. ఎప్పుడు కలిసినా సరే గణేష్ అన్న ఎలా ఉంది మన కేజీహెచ్ అని, మరి ఎంత అంటే హౌ మచ్, ఎంత దృష్టి చూడండి అతనికి. 500 కోట్లు, ఈరోజు ఒక 3 కోట్ల రూపాయలు అంటే నాకు తెలియదు మరి పేపర్లో రాసిన దాని ప్రకారంగా మీడియాలో వచ్చిన దాని ప్రకారం చెప్తున్నాను. 3 కోట్ల రూపాయలు ఉంటే ఏది హార్ట్ అండ్ లంగ్స్ మెషిన్ కావాలంట, ఏది బైపాస్ సర్జరీ చేయాలంటే, అలాగే టెంపరేచర్ మానిటరింగ్ మెషిన్ కావాలంట. ఈ 2 ఉంటేనే బైపాస్ సర్జరీ జరుగుతాయంట. నెలకి 20 సర్జరీలు జరుగుతాయి బైపాస్ సర్జరీలు. పేదవాడే కాదు, ఒరిస్సా నుండి అటు ఛత్తీస్గఢ్ నుండి జార్ఖండ్ నుండి ఇక్కడికే వస్తారు ఈ హాస్పిటల్కి, పాడేరు ఇవన్నీ కూడా. అలాంటిది జనవరి నుండి నిద్ర అవుతుంది ప్రభుత్వం. పోను ఒక్కడుంటే పోను ఏదో చంద్రబాబు నాయుడు పరిపాలన ఎక్కువైపోయింది. పవన్ కళ్యాణ్ ఏం చేస్తామన్నాడు? నీకు 5 సంవత్సరాలు పరిపాలన అందిస్తే సినిమాలు ఆపో 5 సంవత్సరాలను, మళ్ళీ తర్వాత ఎలాగో ఓడిపోతావు కదా, అప్పుడు నువ్వు సినిమాలు చేసుకోవచ్చు. 5 సంవత్సరాలు పరిపాలనకి ఇచ్చారు నీకు. యూ హ్యావ్ టు బీ విత్ ద పీపుల్, యూ షుడ్ అండర్స్టాండ్ దాట్. ఏ ఎమ్మెల్యే అయినా సరే నేను చెప్తా ఉన్నాను, గవర్నమెంట్లో ఉండేవాళ్ళు విత్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్. సినిమాలు చేసుకుంటే ఈ రాజ్యం ఏమవుతుంది? యూ షుడ్ బి ఐఎస్ఓ మార్క్. చంద్రబాబు నాయుడు చేసిన తప్పులు నిలదీయాలి నువ్వు, మేము కాదు. ఎందుకంటే యు ట్రస్టెడ్ హిమ్, యు మేడ్ హిమ్ టు విన్, బట్ నౌ యు ఫెయిలింగ్. ఓపెన్ యువర్ ఐస్, హార్ట్తో చూడు. నీ లోకేష్, యు ఆర్ బ్లైండ్. 3 కోట్ల రూపాయలు నీ దగ్గర లేకపోతే ఎంపీస్ చెప్పండి, ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇమీడియట్గా ఇవ్వండి అని చెప్పి. లేదనుకుంటే సిఎస్ఆర్ ఫండ్స్కి చెప్పండి, పోర్టుకో, లేదనుకుంటే ఇంకెవరెవరు ఉన్నారు బోళ్ళు మంది కోటీశ్వరులు కంపెనీస్ నడుపుకుంటున్నారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ విశాఖపట్నం కానీ. ఏమి ఇవ్వలేరా? వాళ్ళ దగ్గర ఉండే ఎంప్లాయీసే కదా ఇక్కడికి వచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటారు. అందుకే నా తరపునేమో ఒక 20,000 ఇస్తా ఉన్నాను కేజీహెచ్ సూపరింటెండెంట్కి. మా ఆవిడకి కూడా ఏమీ తెలియదు, కొత్తగా వచ్చిన సూపరింటెండెంట్ గారు. సో కలెక్టర్ అయితే మాత్రం ఈ స్లీపింగ్ అని చెప్పి చెప్పచ్చు. ఈ హాజ్ నో కమాండ్ ఆన్ ది గవర్నెన్స్. అల్టిమేట్ సత్యకుమార్ యాదవ్ అనేక సార్లు విశాఖ వస్తున్నారు, విశాఖ వచ్చి కేజీహెచ్ని ఎప్పుడు పర్యవేక్షించిన కూడా లేదు. ఏం చెప్తారు సార్? వాళ్ళకి ఏం ఉందండి, విజిటింగ్ అంటేనేమో ఇక్కడ తాజ్ హోటల్లో ఉంటారు, ఇది ఏది నోవోటల్లో ఉంటారు, లేదంటేనేమో రాడిసన్లో ఉంటారు. ఈ అక్కడ 2 రోజులు 3 రోజులేమో ఎంజాయ్ చేయడాలు, ఈ ఎంజాయ్ చేయడాలు, ఈ తర్వాత ఫోటోలకు దిగడాలు, ఫోజులు ఇవ్వడాలు, ఏమి లేదు. ఒక్కసారని హెల్త్ మినిస్టర్ వచ్చి మీటింగ్ పెట్టి ఏమవుతున్నాయి, ప్రాబ్లమ్స్ ఏమున్నాయి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు ఎవ్రీ మంత్ దేర్ వాస్ రివ్యూ టేకన్ ప్లేస్ బై అవర్ విడుదల రజనీ గారు, మేడం హెల్త్ మినిస్టర్ గారు. సో దట్ టైమ్ హీ వాజ్ వెరీ ప్రౌడ్ అన్నమాట. మేము అందరూ వచ్చి సమస్యలు చెప్పేవారు. అన్నా ఏమైనా ఉన్నాయా అన్న? మేడం గారికి ప్రతిది కూడా ఇక్కడ జరుగుతున్నది ఏ ఛానల్, ఏ ఏబిఎన్లో కానీ లేదనుకుంటే ఏ ఆంధ్రజ్యోతిలో వచ్చినా సరే ఆ కటింగ్ నేను పంపించేవాడిని. వెంటనే ఇమీడియట్గా టేకప్ చేసేవారు కూడా, ఒకవేళ చిన్నదున్నా సరే సమస్యని. ఎందుకంటే భయం అవుతూ పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే భయం, ఇప్పుడు భయం లేదు, కంట్రోల్ పోయింది పూర్తిగా. చంద్రబాబు నాయుడు అంటే అధికారులు కూడా వెంటలేదు. లేదంటే ఇలాంటి కలెక్టర్ని ఇమీడియట్ సస్పెండ్ చేయొద్దండి. యు ఆర్ అన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, యు ఆర్ ద బ్యూరోక్రాట్ ఫర్ చైర్మన్ ఆఫ్ ద కేజీహెచ్. For 3 crores of rupees, you make the poor people to die. It is not culpable suicide. Culpable suicides kada ivanni kodana. మీ వల్ల కదా ప్రజలు చనిపోతా ఉన్నారు.
ఈ మీద సుమోటోగా హైకోర్టులో ఏమో కేసు పెట్టాలి ఇలాంటి బ్యూరోక్రాట్స్ మీద. నేను ఎప్పుడైనా చెప్తాను తక్షణంగా ఇవి ఇమీడియట్గా. నేను ఎందుకు ఈరోజు 20,000 ఇస్తా ఉన్నానంటే టు ఇన్ఫ్లుయెన్స్ అదర్ పీపుల్. ద గ్రేట్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ దిస్ విశాఖపట్నం. దే విల్ ఫండ్ డెఫినెట్లీ టు ది కేజీహెచ్. సిఆర్ఆర్ ఫండ్ అవ్వచ్చు, లేదంటే ఎంపీ ల్యాడ్స్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, చేస్తారని చెప్పేసి నేనేమో ఒక ఐ ఓపెనింగ్, ఇది విజిల్ బ్లోహర్, ఇది అంతేనే. జై జగన్. ఇది కేజీహెచ్ ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాని, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా కేజీహెచ్కి వచ్చి అనేక మంది రోగులు తమ ఆపరేషన్స్ అవి చేయించుకుంటారు. అలాంటి కేజీహెచ్లో 3 కోట్లకు సంబంధించి ఒక ఎక్విప్మెంట్ కూడా లేని పరిస్థితి, దానివల్ల ఆపరేషన్ జరగట్లేదు, చాలా ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పి వాసుపల్లి గణేష్ కుమార్ ప్రభుత్వం అయితే అభ్యర్థిస్తున్నారు. ఏదేమైనా ఈ కేజీహెచ్ సంబంధించి చైర్మన్ అయిన కలెక్టర్ గారు దీని మీద దృష్టి సారించాలి. అలాగే హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ వచ్చి విజిట్ చేసి కేజీహెచ్ కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్లు కొనాలి, అలాగే ఇక్కడున్న పేద ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని చెప్పి వాసుపల్లి గణేష్ కుమార్ ప్రభుత్వాన్ని అయితే హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ టీవీ, విశాఖ కేజీహెచ్ వద్ద నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.